వచ్చి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 4 months కరెంట్ అఫైర్స్ ఫస్ట్ బిట్టు. భారతదేశం యొక్క 58వ టైగర్ రిజర్వ్ అయిన మాధవ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి మధ్యప్రదేశ్. 2025లో 17వ బ్రిక్స్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించుతున్నది? ఆన్సర్ సి బ్రెజిల్. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి సంజీవ్ ఖన్నా. భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి భూషణ్ రామకృష్ణ గవాయి. 2025 ఫిబ్రవరి విడుదలైన అవినీతి భావన సూచిక ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి 96వ ర్యాంకు. ఓర్బిట్ అనే రచనకు 2024 బూకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి సమంతా హార్వే. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి అలోక్ రంజన్. 2025లో బీసీసీఐ పోలి ఉమ్రిగర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి జస్ప్రీత్ బుమ్రా. 2025-26 కేంద్ర బడ్జెట్ యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ సి సబ్కా వికాస్. 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అబెల్ బహుమతి ఎవరికిచ్చారు? ఆన్సర్ బి మసాకి కసివరా. ఆన్సర్ బి. ఇటీవల ఓపీఈసీ ప్లస్ సభ్యత్వాన్ని పొందిన దేశం ఏది? ఆన్సర్ సి బ్రెజిల్. 2025లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి కాష్ పటేల్. 2025 జనవరిలో గానా అధ్యక్షుడిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ బి జాన్ డ్రామనీ మహమ్మా. ఆన్సర్ బి. 2025లో ఏ దేశం ఏషియన్ సమ్మిట్కు ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ బి మలేసియా. 2025లో ఏ నగరంలో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి బహదూర్ సింగ్ సాగు. 2025లో విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ సూచిక ప్రకారం భారతదేశం పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి 85వ ర్యాంకు. సంతోష్ ట్రోఫీ 24-25 జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఏ పశ్చిమ బెంగాల్. రక్షణ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఏ రక్షణ సంస్కరణలు. 2024లో జరిగిన 11వ ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ బి హర్యానా స్టీలర్స్. ఆన్సర్ బి. 2024లో ప్రపంచంలోని 7 ఖండాలలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించి అత్యంత యువ మహిళగా ఎవరు గుర్తింపు పొందారు?
ఆన్సర్ బి కామ్య కార్తికేయన్. అసోచం యొక్క కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి మనీష్ సింఘాల్. ఆన్సర్ సి. 2024లో ఐసీసీ పురస్కారాల్లో ప్రతిష్టాత్మకమైన సారా గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి జస్ప్రీత్ బుమ్రా. 2025 భారత్ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి పంకజ్ అద్వానీ. భారతదేశానికి పొరుగు దేశాల్లో ఏ దేశం డెవిల్ హంట్ ఆపరేషన్ను హింసను నియంత్రించడానికి ప్రారంభించింది? ఆన్సర్ బి బంగ్లాదేశ్. హిసాచి టేకూచి ఏ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా మరియు సిఇఓగా నియమితులయ్యారు? ఆన్సర్ డి మారుతి సుజుకి ఇండియా. ఆన్సర్ డి. భారతదేశం 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్నది ఏ దేశాన్ని ఓడించి? ఆన్సర్ సి న్యూజిలాండ్. 2025లో నిర్వహించిన తాజా గద్దల జనగణన ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో గద్దలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ డి మధ్యప్రదేశ్. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ ఎవరు? ఆన్సర్ ఏ దినేష్ కార్తిక్. 2025 ఫిబ్రవరిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ తుహిన్ కాంతా పాండే. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ బి అజయ్ కుమార్ భల్లా. 2024-25 మహిళా హాకీ ఇండియా లీగ్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ సి ఒడిశా వారియర్స్. డిమిట్రీ బకానోవో ఏ దేశ ప్రభుత్వం విస్తృత అంతరిక్ష సంస్థకు డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డాడు? ఆన్సర్ బి రష్యా. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పసిడి పథకం గెలిచిన వారు ఎవరు? ఆన్సర్ బి పివి సింధు. ది బ్రూటలిస్ట్ చిత్రంలో తన పాత్రకు ఆస్కార్లో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న వారు ఎవరు? ఆన్సర్ ఏ ఆడ్రియన్ బ్రోడీ. ఆన్సర్ ఏ. ఈరోజు క్వశ్చన్: భారతదేశం యొక్క కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.